Hi friends, welcome back to Vanilla Job Notifier YouTube ఛానల్. సో నేనైతే ఈరోజు మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అప్డేట్తో అయితే లాస్ట్ టైం ఓటీపీఆర్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను కదా ఫ్రెండ్స్. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అయితే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు డెమోగ్రఫిక్ డీటెయిల్స్ అనేవి అయితే మనం అప్డేట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ డెమోగ్రఫిక్ డీటెయిల్స్లో ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ వెరీ ఇంపార్టెంట్ దీంట్లో అయితే. సో మీరు ఒకవేళ పాత ఫోటో కానీ ముందు రిజిస్టర్ వాళ్ళు పాత ఫోటో కానీ పాత సిగ్నేచర్ ఉంటే మీ అప్డేటెడ్ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సిగ్నేచర్ కూడా అలాగే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. సో పాత ఫోటో ఉంటే కంపల్సరీగా డిలీట్ చేసుకొని కొత్త ఫోటో అయితే మీరైతే పెట్టుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ దాంతోపాటు మీ నేము, మీ డేట్ ఆఫ్ పిక్చర్ అంటే మీరు ఫోటో ఎప్పుడైతే తీసారో ఆ డేట్ కూడా ఆ ఫోటో మీద మెన్షన్ అయితే చేయాలి ఫ్రెండ్స్. కొత్తగా పాయింట్స్ అయితే ఇవి చేసిన తర్వాతే ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అనేది యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇదైతే కంపల్సరీ ఫ్రెండ్స్, మ్యాండేటరీ ఇదైతే మాత్రం. సో లేట్ చేయకుండా అయితే అసలు ఆ ఫోటో ఎలా చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి అనేది చూపిస్తాను నేను మీకైతే. ఇక్కడ మీకు సైట్లో సెర్చ్ ఫర్ టైప్ యూఆర్ఎల్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడైతే APPSC అని అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సో ఎంటర్ చేసిన తర్వాత సైట్ అనేది మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ కనిపిస్తుంది కదా ఫస్ట్ లింక్ APPSC అని, ఇక్కడ దీని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఫ్రెష్ కొత్త వర్షన్, లేటెస్ట్ వర్షన్ ఫ్రంట్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో సైట్ని అయితే అప్డేట్ అయితే చేశారు APPSC వాళ్ళు. సైట్ ఇది ఫ్రెండ్స్, సైట్ మెయింటైన్ బై ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వింగ్ APPSC. సైట్ అనేది అప్డేట్ అయితే చేశారు ఫ్రెండ్స్. సో మనం లేట్ చేయకుండా చూద్దాం. ఫస్ట్ బ్లాక్లో అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్ మీద ఈ లాగిన్ అనే దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మీరు చూడండి, ఇక్కడ ఫస్ట్ మీరు లాగిన్ అవ్వకుండా ఉన్నప్పుడు ఇక్కడ మీకు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అని మాత్రమే చూపిస్తుంది. సో లాగిన్ ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో లాగిన్ మీ ఐడీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ ఐడితో లాగిన్ అనేది అవ్వండి. ఇక్కడ లాగిన్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సో సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీ దగ్గర లాగిన్ ఐడి పాస్వర్డ్ అయితే ఉన్నాయి కదా. నా లాస్ట్ వీడియోలో యూజర్ ఐడి పాస్వర్డ్ మీ డిగ్రీ కనుక కంప్లీట్ అయిపోతే ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చెప్పాను నా లాస్ట్ వీడియోలో అయితే. ఆ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మీకు వస్తుంది. సో ఇప్పుడైతే నేను మీకు నార్మల్గా చూపిస్తాను ఎలా ఉంటుందో. సో మీరు లాగిన్ అయిన తర్వాత అయితే మాత్రం మీకు చూడండి ఫ్రెండ్స్, ఇలా సైన్ అవుట్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ, అంటే మీరు లాగిన్లో ఉన్నట్టే ఫ్రెండ్స్, లాగిన్లో అనేది ఉన్నట్టే. సో మీరు లాగిన్ అయినట్టే. సో మీకు కింద ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇందాక ఏం కనిపించింది, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మాత్రమే కనిపించింది, కానీ ఇప్పుడు మోడిఫై వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ రైట్ సైడ్ బ్లాక్లో మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ. సో మీరు ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయొద్దు ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు ఇది అనేది మీరు స్టెప్ అయితే కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. ఇది అనేది చాలా మ్యాండేటరీ అండ్ ఇంపార్టెంట్. సో దీనిలో ఉంటాయి ఫ్రెండ్స్. సో దీని మీద అయితే క్లిక్ చేయండి, మోడిఫై వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా డెమోగ్రఫిక్ అదర్ డీటెయిల్స్ మీద. ఈ డెమోగ్రఫిక్ డీటెయిల్స్ మీద రేడియల్ మీద అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోండి బేసిక్ ఈమెయిల్ అండ్ మొబైల్ డీటెయిల్స్, ఫోటో, సిగ్నేచర్ ఇవి ఉన్నాయి కదా. కంపల్సరీ మీరు మీ మెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబరు, మీ ఫోటో అండ్ సిగ్నేచర్, ఈ 4 చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇదైతే మీరు అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు అయితే. సో దీని మీద చేసి కంటిన్యూ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీరు. సో కంటిన్యూయేషన్ క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో మీరు లాగిన్ అయిన తర్వాత ఎలాగైతే పేజ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అనేది, ఇక్కడైతే దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫోటోగ్రాఫ్ అండ్ క్యాండిడేట్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్స్ 50 KB లోపు ఇది ఉంది ఫ్రెండ్స్. సిగ్నేచర్ అయితే 30 KB, అలాగే ఫోటోగ్రాఫ్ అయితే 50 KB లోపు ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు ఈ సైజ్ అనేది చూసుకొని మీరైతే అప్లోడ్ చేసేయండి ఫ్రెండ్స్.
చేసిన తర్వాత ఇక్కడ టిక్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఐ యాక్సెప్ట్ ది అబౌవ్ డిక్లరేషన్. దీని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ అనేది కొట్టండి. మీకు అప్పుడు ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అయితే అలాగే మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది మీరు కొత్తగా అప్డేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేనైతే అసలు ఈ ఫోటోగ్రాఫ్ అనేది దీని మీద నేమ్ అయితే కంపల్సరీగా ఉండేటట్టు అయితే చూసుకోండి ఫ్రెండ్స్. నేమ్ అండ్ డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ ఎప్పుడైతే మీరు ఆ పిక్చర్ని తీసారనేది ఉండాలి. సో ఇక్కడ ఎడిట్ అనేది కనిపిస్తుంది కదా, మీరు దేంట్లో మొబైల్లో ఉన్నా కానీ సిస్టంలో ఉంటే సిస్టంలో ఓపెన్ చేసుకొని ఎడిట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ టెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ అనే దాని మీద మీ పేరు ఏదైతే అది, సపోజ్ మీ పేరు రాకేష్ అనుకోండి, రాకేష్ అనేది ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత డన్ అనేది కొట్టేసేయండి. సో మీకు ఇక్కడ రాకేష్ అనేది కనిపిస్తుంది. ఈ రాకేష్ని డ్రాగ్ చేసుకొని కింద అనేది ఇలా పెట్టుకోండి. మళ్ళీ మీరు నేమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ డేట్ ఆఫ్ పిక్చర్, ఎప్పుడు డేట్ ఆఫ్ పిక్చర్ అనేది మీరు తీశారు కాబట్టి ఖచ్చితంగా లేటెస్ట్ది డిసెంబర్లో కానీ జనవరిలో అయినా తీసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. సపోజ్ నేను ఇవాళ డేట్ ఇస్తున్నాను 26/12/2023 అనేది ఎంటర్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ డేట్ కూడా డ్రాగ్ చేసుకొని వచ్చి కింద పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇలా అయితే చేసుకొని సేవ్ అని ఉన్నది కదా, సేవ్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మీరు ఈ ఫోటోని అనేది ఒక 50 KB లోపు ఉంటే అప్లోడ్ చేసేయండి. అలాగే సిగ్నేచర్ 30 KB సేమ్. ఇవైతే మర్చిపోకండి ఫ్రెండ్స్, ఇవి అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అయితే ఈ కమిషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇంకో వీడియోతోనైతే నేను మీతో కలుస్తాను ఫ్రెండ్స్. సో అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, బాయ్, ఆల్ ది బెస్ట్.